పెంటపాటి పుల్లారావు గారు, గత కొద్ది రోజులుగా జియో పాలిటిక్స్ ఏవి కూడా ఆశాజనకంగా లేవు, యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేవు. మనకి క్లియర్ కట్గా పిక్చర్ అర్థమవుతోంది. ప్రతి చోట ఏదో రకమైన అలజడి, కానీ ఆ అలజడికి ప్రతి చోట అక్షర క్రమంలో మొదట అమెరికాయే కనిపిస్తుంది. ట్రంప్ కారణమవుతున్నాడు. ఒకవైపు శాంతి బహుమతి నాకు ఇవ్వట్లేదు అంటాడు, మరోవైపు ఇలాంటి రప్చర్కి మరో రకంగా కారణమవుతున్నాడు. ఏమనుకోవాలి అమెరికా వ్యూహాన్ని? ఈ విషయంలో భారత్ ప్రస్తుతానికి వ్యవహరిస్తున్న తీరు కరెక్టేనా? 100% కరెక్ట్. సైలెంట్ గా ఉండటం భారతదేశానికి మంచిది. ఓకే, ఎందుకంటే చాలా మంది వెనుజువేలా మనకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నది. చైనాకి పూర్తి సంబంధం. చైనా $200 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఆయిల్ ఫీల్డ్స్ అన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు లెక్కే. చైనా మన స్నేహితుడా కాదు. అలాగే ఇప్పుడు డెన్మార్క్, యూరోపియన్ దేశాలు ఎక్కువ నీతులు చెప్తా ఉంటారు. భారతదేశంలో ఏమైనా కొద్దిగా మానేరు గత 10 సంవత్సరాల నుంచి, కానీ మనకి ఎప్పుడూ ఉపయోగపడలేదు. వాళ్ళ తగిన మనిషి దొరికేది. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మనం ఇంటర్నేషనల్ గా అయ్యో పాపం అంటూ కరెక్టే. మనకి ఎవరున్నారు అయ్యో పాపం? ఈ 75 సంవత్సరాలు తీవ్రమైన ఎంత లక్షల మంది మనోళ్ళు చచ్చిపోయారు టెర్రరిజం వల్ల. నార్త్ ఈస్ట్ లో, కాశ్మీర్ లో, పంజాబ్ లో. ఈ దేశమైనా స్పష్టంగా అన్నదా? అల్లేదు కదా. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మనకి నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? నేషనల్ ఇంట్రెస్ట్ మనం ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది మొన్న అమెరికా ఇలా అన్నది. అమెరికాకి మనకి సంబంధమే ఉన్నది. మనకు తక్కువ వ్యాపారం ఉన్నది. వీసాల గురించి మనం వాళ్ళు వెళ్ళి పనిచేసి ఆనందపడుతున్నారు కాబట్టి మనం ఇంకా లొంగు ఉన్నాం. అమెరికాకి మనం విరోధం కాదు, స్నేహం కాదు. డొనాల్డ్ ట్రంప్ ఇలాగన్నాడు అలాగన్నాడు అంటే అందరిని అంటున్నాడు కదా. అందువల్ల మనం సైలెంట్ గా ఉంటాం. ఏదో మినిమం మాటలు చెప్పుకోవటం, మన గొడవ మనం చూసుకోవటం మంచిది. వెనుజువేలా ఎప్పుడైతే మదూరో అనే ప్రెసిడెంట్ తీసేశారో ఆయిల్ ధర పడిపోయింది కదా. ఆయిల్ ధర పడిపోయిందా లేదా? $70 కంటే తగ్గింది. 5 సంవత్సరాల్లో తగ్గలేదు. మన జనవరి 5వ తారీఖు నుంచి తగ్గిన మొదలు. ఇంకా మీరు చెప్పాలంటే ఇరాన్ కూడా అప్రమత్తం మారితే $40, $50 అవుతుంది ఆయిల్. భారతదేశానికి మనం చూసుకోవాల్సి మన ఇంట్రెస్ట్ మనం చూడాలి. ప్రతి దాని మీద నీతి మాటలు చెప్తే మనం అంత బలవంతులు కాదు, వీక్ కాదు, తప్పుకుంటా పోవాలి. అంతే. అంటే ఇప్పుడు పెంటపాటి పుల్లారావు గారు, ఇప్పుడు రష్యాకు సంబంధించి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపించి మనపై టారిఫ్లు విధించారు. మళ్ళీ ఇప్పుడు 500% టారిఫ్లు కూడా విధించడానికి వెనకడబోమని చెప్తున్నారు. రెండోది, ఇప్పుడు వెనిజువేలా నుంచి భారత్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి చమురు కొనుగోలు చేయాలి, ఒప్పిస్తామంటూ మరోవైపు పరోక్ష ప్రకటనలు. ఈరోజు మనం లేటెస్ట్గా చూస్తే కొత్తగా ఇక్కడ అమెరికా దౌత్యవేత్తగా వచ్చిన గౌర్ చేసిన కామెంట్స్ మనం చూస్తే, ఇండియాతో మాకు భాగస్వామ్యం అత్యంత కీలకమైనది, త్వరలో ట్రంప్ మళ్ళీ భారత్కు వస్తారంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే ఇది ఎలా ఉందంటే రెండు వైపులా, అంటే ఒక చేత్తో కొడతాను, ఇంకో చేత్తో మళ్ళీ నీకు మందు రాస్తారు అన్నట్టుగా ఉంది. ఈ ధోరణి మంచిదైనా దౌత్యపరంగాని? చాలా చాలా మంచిది. ఎందుకంటే సంజయ్ గారు ఒప్పుకోపోవచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్లే కాదు పర్సనల్ సంబంధాల్లో కూడా ఒకలాగే ఉంటాయా, మారిపోతా ఉంటాయి. అధికారంలో వచ్చాక ఒకలాగా మాట్లాడతారు మన స్నేహితులు, అధికారంలో అయినప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. ట్రంప్ కి భారతదేశం కావాలి. మీరు అన్న మాటకి 500% భారతదేశం మీద వేస్తారు. భారతదేశమే కాదు, చైనా మీద కూడా వేస్తా అన్నారు. అలాగే బ్రెజిల్ మీద. ఎవరైతే రష్యన్ ఆయిల్ కొంటే ఇంతట్లోక రష్యన్ యుద్ధం ఆగిపోతే యుక్రెయిన్ తో ఇదంతా బయటకు పోతాది. రాను రాను మనం ప్రతి విషయం భారతదేశం మీద ఫోకస్ అవి ట్రంప్ చేస్తున్నట్టుగా అయితే కరెక్ట్ కాదు. అన్ని దేశాలతో పాటు మన మీద కొద్దిగా కోపం ఉండొచ్చు ఆయనకి. ఆయన ఎందుకంటే ఇలాంటివి చూస్తాడు. నోబెల్ ప్రైజ్ ఇమ్మన్నాడు, చాలా మంచోళ్ళు అంటాడు. మన పరువు గురించి మనం అనలేకపోయాం, పర్వాలేదు, తట్టుకుంటా పోవాలి. ట్రంప్ పాలసీ ఆయన దేశానికి ఆయన ఇష్టం వచ్చి చేసుకుంటున్నాడు. మన దేశానికి మనం ఇష్టం వచ్చినా చేస్తున్నావా లేదా? అంతే. మనం అన్ని మన మీద పడుతున్నట్టుగా చూస్తే కష్టం. అది వాళ్ళ పాలసీ ఆ దేశానికి. ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఎవరైతే వచ్చి దాక్కున్నారో ఇక్కడ, ఎప్పుడైతే వచ్చారో పంపించేయాలి అంటున్నాం. మరి ఇతర దేశాలు ఒబ్జెక్ట్ చేస్తాయి, మనం ఊరుకోం కదా, చేయాలి కదా మన దేశం కదా. సో మనం అతను చేసే పని మనం చేస్తాం. మన సింపుల్ సెంటెన్స్, మన ఫారెన్ మినిస్టర్ ఏమన్నారంటే, ట్రంప్ తో మనం మంచిగా ఉందాం, అప్పుడప్పుడు కంటింజెన్సీస్ అనుకోని వచ్చినప్పుడు
దానికి రియాక్ట్ అవుతాం. మంచిగా పోదాం, నిశ్శబ్దంగా పోదాం, డైలాగ్ మొదలు పెట్టొద్దు. ఇలాగన్నాడు, నువ్వు ఇలాగన్నావు అనొద్దని మాత్రం మన పాలసీ. ఒకవేళ వెనిజులా నుంచి మనం కొనుగోలు చేసిన ఇరాన్లో ఈ తరహా వాతావరణం ఏర్పడినా ఖచ్చితంగా ఆయిల్ రేట్ అనేది తగ్గుతుంది అని. ఇటువైపు రష్యా నుంచి మనం ప్రస్తుతం చమురు కొనుగోలు చేస్తున్నాము, కొనుగోలు చేయడానికి వీలు లేదని ట్రంప్ చెప్తున్నారు. నిజంగా ట్రంప్ మాటను అనుసరించే మనం ఫాలో అయితే ఖచ్చితంగా తక్కువ ధరగా మనకు ఆయిల్ లభించే అవకాశం ఉందన్నది ఒక శుభ సూచకం. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఎప్పటి నుంచో మిత్రుడుగా ఉన్న రష్యాతో సంబంధాలు దెబ్బతినవా? ఒకవేళ వాళ్ళతో చమురు కొనుగోలు విషయంలో వెనకడుగేస్తే ట్రంప్ మాట విని పుతిన్ మన విషయంలో ఎట్లా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇది వెనిజువెలా అనేది మనం కొనాలని లేదు. వెనిజువెలా వాళ్ళకి 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కెపాసిటీ. అది మార్కెట్ లోకి వస్తే మార్కెట్ పడిపోతాది. మనం ఎవరి నుంచైనా కొనొచ్చు. ఒకటి. రెండు, ఇప్పుడు రష్యాతో మనం అప్పుడు ఎందుకు కొనామంటే పెద్ద డిస్కౌంట్ ఇచ్చేవారు. $30 ఇంటర్నేషనల్ మార్కెట్ మీద ఎంతో ఇచ్చేవారు. ఇప్పుడు ఆ తేడా తగ్గిపోయింది. మనం నిజంగా రష్యా నుంచి మనకి గెయిన్ ఏమిటంటే $2-3 వస్తుంది బ్యారెల్కి. ఇంకా వదిలేయచ్చు. బాగా తగ్గిపోతే వాళ్ళకి మనం తగ్గించి కూడా అమ్మలేరు. ఉన్న ప్రాబ్లం ఇప్పుడు ధర పడిపోయే కొద్ది రష్యా ఆయిల్ మనకు లాభం లేదు. మనం ఊరుకునే కొనక్కర్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇరాన్ మళ్ళీ ఏదో అగ్రిమెంట్కి వస్తే డొనాల్డ్ ట్రంప్ తో ఎలాగొస్తాడు? తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఆయన ఏదైనా చేస్తాడని భయం ఉన్నది. ఉన్న ప్రభుత్వం దెబ్బతినేస్తాడని తెలుసు. అందువల్ల ఏదో అగ్రిమెంట్కి వస్తే వాళ్ళ మీద శాంక్షన్స్ తీసేసి ఇంకా విశేషంగా పడిపోతాయి. ఒక 6 నెలల వరకు మళ్ళీ ధరలు పైకి రావు. సో డొనాల్డ్ ట్రంప్ చేసేది మనకు టారిఫ్స్ అన్ని బాధ పెట్టినా ఈ ఆయిల్ విషయంలో, వెనిజువెలా విషయంలో, ఇరాన్ విషయంలో ఏదో మాట చెప్పాలి. సంజయ్ గారు కూడా ఒప్పుకుంటారు అనుకుంటుందా? ఇరాన్ మనకి ఉన్న ప్రజలు మనతో మంచి సంబంధం ఉన్నది, నో డౌట్. హిస్టారికల్ గా ఉన్నది. వాళ్ళ పాత సమస్య 1000 సంవత్సరాలు బట్టి ఉన్నది. కానీ ప్రభుత్వం మనకి 20 సంవత్సరాలు బట్టి వ్యతిరేకంగా చేస్తా ఉన్నది. పాకిస్తాన్ కి సాయం చేస్తుంది. మన కాశ్మీర్ లో ఆ పహల్గామ్ లో 40-50 మంది చచ్చిపోతే వాళ్ళు మన తరఫున మాట్లాడకుండా ఇలాగే జరుగుతుంది. అక్కడ ఇండియన్ రేడిపించేస్తున్నారు, ఖాళీ చేయాలన్నాడు. వీటికేమైనా ఉంటే మనకి, పోతే మనకి. అతను పోయాడు అనుకోండి, చైనాకి పెద్ద నష్టం, పాకిస్తాన్కి నష్టం, ఆయిల్ ధర పడిపోతుంది, అరబ్ దేశానికి నష్టం, భారతదేశానికి లాభం. సో మంచి రోజులు వచ్చాయంటే వచ్చినాయి అంటలేదు. ఎవరు వాడికి దుఃఖం చేస్తే నీకు ఆనందం అసలు కాదు. మన ఆయిల్ చౌక దొరికితే భారతదేశానికి విశేషమైన లాభం వస్తుంది. ప్రస్తుత పరిణామాలు భారత్ కు ఎక్కువగా శ్రేయస్కరమైన, అంటే మీరు అంటున్నారు కదా ఇరాన్ విషయంలో అలా జరిగిన, ఈ విధంగా జరిగిన మనం కొంచెం స్ట్రెంత్ అవుతాము, చైనా పాకిస్తాన్ కు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అంటున్నారు కదా. తర్వాత చిన్న పాయింట్ మీకు చెప్తుందా, మన ట్రంప్ గ్రీన్లాండ్ ఎందుకు తీసుకుంటున్నాడు? 50,000 మంది ఉన్నారు భారతదేశంలో, 60% సైజు. అది ఫ్యూచర్ లో ఆయన పేరు కోసం తీసుకుంటున్నాడు. ఇప్పుడే ఏదో తొవ్వేద్దామని కాదు. ఆ 50,000 మందిని కొనేస్తానికి కూడా తయారు చేస్తున్నాడు. $1,000,000 ఇస్తాం, ఆఖరికి తీసుకుంటారు. ఉదయం ఇంకో చిన్న పాయింట్ మీరు ఆలోచించండి. దీంట్లో నాకు తప్పు కనపడట్లేదు. ఎందుకంటే ఈవేళ మిజోరాం నుంచి బే ఆఫ్ బెంగాల్కి 100 మైళ్ళు ఎంతో డిస్టెన్స్ ఉన్నది బర్మా ద్వారా. అయితే మనకు రోడ్డు ఏర్పడితే ఇంకా గొడవే లేదు కదా నార్త్ ఈస్ట్ కి. అలాంటి మనం బ్యారన్ చేసుకొని ట్రంప్ బ్యారన్ చేస్తున్నారు. 150 సంవత్సరాల క్రితం అలాస్కా కొన్నారు రష్యా నుంచి. 150 సంవత్సరాల క్రితం దక్షిణ లూయిజియానా కొన్నారు. అతను ఆలోచించేది స్ట్రాటజిక్ గా ఆలోచిస్తున్నాడు. మనం కూడా చేస్తున్నాం కదా. ఇరాన్ నుంచి దారి ఆఫ్ఘనిస్తాన్ కి తీసుకున్నాం కదా. ఇవన్నీ నార్మల్. బోర్డర్లు ఎప్పుడు పర్మనెంట్ కాదు, మారుతా ఉంటాయి. ఇవాళ ఆస్ట్రేలియా రేపు ఉండకపోవచ్చు, 10 దేశాలు అవ్వచ్చు, చెప్పలేము. అది మనం వాచ్ చేసి అబ్జర్వ్ చేయటం.